వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ మనం ఆర్ఆర్బి కొన్ని పేపర్ చేసాం. ఇప్పుడు 9వ పేపర్ చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కాబట్టి రైల్వే కొంచెం స్లోగా నీట్గా చెప్తే జాగ్రత్త. The difference between the compound interest and the simple interest on a principal sum is 24,000 rupees in 2 years at same rate of interest is 60 rupees. Then find the rate of interest. బార్వోడి చక్రవడ్డీల మధ్య తేడా ఎంత నాడు 60 రూపాయలు వచ్చింది. 60 రూపాయలు మరియు వడ్డీ రేటు కనుక్కోండి అన్నాడు. దీనికి ఒకటి మనకు పాత ఫార్ములాలు తీసుకుంటే D = P × R²/100² తీసుకుంటే ఇది ఆన్సర్ వస్తుంది. బట్ అలా కాకుండా మనం చక్రవడ్డీ తీసుకునేటప్పుడు 2x + x²/100 తీసుకున్నాం. బార్వోడి చక్రవడ్డీల మధ్య తేడా ఏం తీసుకుంటున్నాం? x²/100. సో మనకి 24 ఓకేనా, 24ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ బార్వోడి చక్రవడ్డీల మధ్య తేడా ఎంత రావాలా? 60 రూపాయలు రావాలా. సో మనకి 20 అంటే మనకి 24 × 20 చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? నా నియర్గా 600 వస్తుంది. ఈ బేస్ చేసుకొని మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, x²/100 అంటే 5×5 25/100. ఈ క్యాల్కులేషన్ ప్రకారం మనకి వడ్డీ రేట్ ఎంత ఉంటుంది? 5%. లేదు మీకు అంత క్లారిటీగా లేదు అనుకుంటే కనుక ఈ ఫార్ములా ప్రకారం 60p 24,000 × R²/100 చేసుకున్నట్లయితే మీకు 100% వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక క్యాల్కులేషన్. రెండో ప్రాబ్లం చూద్దాం. ఒక గది యొక్క పొడవు, వెడల్పులు మరియు ఎత్తులు వరుసగా 20, 25 మీటర్లు మరియు 35 మీటర్లు అయితే గది యొక్క 4 గోడల ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. గది యొక్క 4 గోడల యొక్క గది వైశాల్యం అంటే 2h × L+b. అవునా? హైట్ ఎంత ఉంది? 35 ఉంది. మరియు లెంత్ ఎంత ఉంది? 20 + 25 45. తీసుకుంటే కనుక 2 × 35 70 70 × 45 తీసుకుంటే కనుక 7 5 ఎంత అవుతుంది? 35. 7 4 28 28 + 3 ఎంత అవుతుంది? 3150. నెక్స్ట్ వన్, x మరియు y ఒక పనిని 28 రోజుల్లో, y అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. x ఒంటరిగా పనిని ప్రారంభించాడు. 4 రోజుల తర్వాత పని పూర్తి అయ్యే వరకు y అతనితో చేరాడు. టాస్క్ ఎంతకాలం కొనసాగింది అన్నాడు. సో మనం చేసినట్లయితే 28కి 20కి LCM ఎంత అవుతుంది? 140 అవుతుంది. 28కి 20కి LCM ఎంత? 140 అవుతుంది. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 సార్లు. 20 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అయితే 4 రోజులు పని పూర్తి అయ్యే వరకు y అతనితో చేరాడు అన్నాడు. ఫస్ట్ x పని చేశాడు కాబట్టి x వాల్యూ రోజుకి ఎంత? 5 యూనిట్లు కంప్లీట్ చేయగలడు కాబట్టి సామర్థ్యము 5 ఎంత? 5 ఎన్ని రోజులు? 4 రోజులు పని చేశాడు. 20 యూనిట్లు కంప్లీట్ చేశాడు. 140లో నుంచి 20 తీసేస్తే ఎంత మిగులుతుంది? ఇంకా 120 మిగులుతుంది. ఈ 120 ఎవరికి ఇవ్వాలి మనం? ఇంక ఇద్దరు కలిసి పని చేశారు కాబట్టి 5 + 7 ఎంత? 12. 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఎన్ని రోజులు చేశారు? అక్కడి నుంచి 10 రోజులు. మొత్తం 12 రోజులు అయింది అంటే కనుక 14 రోజులు. ఓకే. నెక్స్ట్ వన్, చక్రవడ్డీపై మొత్తం 2 సంవత్సరాలలో 6,400 రూపాయలు మరియు 4 సంవత్సరాలలో 8,100 రూపాయలు అవుతుంది. అయినా చక్రవడ్డీ రేటు ఎంత అన్నాడు. సో ప్రిన్సిపల్ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత 6,400 రూపాయలు అవుతుంది అన్నాడు అమౌంట్. మరియు 4 ఇయర్స్ తీసుకుంటే కనుక 8,100 అవుతుంది. తీసుకుంటే కనుక 4 ఇయర్స్ అంటే ఇక్కడ గ్యాప్ ఎంత అవుతుంది? 2 ఇయర్స్ అవుతుంది. గ్యాప్ ఎంత? 2 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను 2 ఇయర్స్ గ్యాప్ కాబట్టి దీన్ని ఏం చేద్దాం? 2 0 2 0 గ్యాప్ 64/81 తీసుకుంటే కనుక 8 √64 అంటే 8. ఎందుకు రూట్ చేస్తున్నాం మనం? 2 ఇయర్స్ కాబట్టి. ఒకవేళ 3 సంవత్సరాలు అయితే ఏం చేసేవాళ్ళం? మనం క్యూబ్ చేసేవాళ్ళం. సో 8:9. గ్యాప్ ఎంత? 1/8 × 100. 1/8 × 100 అంటే ఏంటి? 12.5%. ఓకే. నెక్స్ట్ వన్, టెలివిజన్ తయారీదారు ఒక టీవీ సెట్ను 24,750 రూపాయలకి విక్రయించడం ద్వారా 10% లాభాన్ని పొందుతాడు. ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు 24,750
750ని మనం ఏం చేస్తాం నాన్న? సో 10% లాభం అన్నాడు కాబట్టి 100% ఎంత అనేది కనుక్కుంటాము. 100% కనుక్కుంటాము. దాని తర్వాత ఈ యొక్క ఖర్చు 15% పెరిగాడు, లాభం 15% పెంచాను అన్నాడు కాబట్టి 115/100 ఇంటూ 115/100 ఈ విధంగా తీసుకుంటాం. దీంట్లో 0 0 క్యాన్సిల్. 11 2 22 11 రోజులు 22 అట్లాగే 5 మిగులుతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 9 ఇంటూ 25 మిగులుతుంది కాబట్టి 9 ఇంటూ 25 తీసుకుంటే 9 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ వస్తుంది. 9 తో మల్టిప్లై అయ్యే నెంబర్ ఇక్కడ ఏముంది? 29156.25 ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్, సోహన్ తన ఖర్చుని 25% తగ్గించుకున్నాడు. 25% తగ్గించుకున్న తర్వాత అతను మరింత 10% మరలా 10% తగ్గించాడు. మరలా 10% తగ్గించాడు. ప్లస్ -25 -10 ఇంటూ 100. మీరు అబ్జర్వ్ చేస్తే x ప్లస్ y ప్లస్ xy/100 ఫార్ములా వాడాము. తీసుకుంటే కనుక -35 ప్లస్ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2.5 అంటే 2.5 అంటే 35 నుంచి 2 అయిపోతే 32.5% అనేది తగ్గుతుంది. నెక్స్ట్, 2 కుండల సామర్థ్యం 132 లీటర్లు మరియు 69 లీటర్లు. 2 కుండల కంటెంట్ ఖచ్చితంగా కొలవగలిగే, రెండింటిని ఖచ్చితంగా కొలవగలిగే మీనింగ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? దాన్ని భాగించబడే సంఖ్య అని. అంటే కామన్ గా భాగించేది ఏముంది ఇక్కడ? 3 3 కనపడుతుంది. 3 ఒకట్లు 3 4 12 అండ్ 3 4 12, 3 2 3 3. ఇంకా ఈ రెండింటిని కామన్ గా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఏమీ అవ్వట్లేదు. కాబట్టి మనం సింపుల్ గా ఏం చేయొచ్చు? ఇప్పుడు దీని HCF 3. సో దీని HCF 3 కాబట్టి జాగ్రత్త, దీన్ని భాగించబడేది 3 లీటర్స్. 3 లీటర్స్ కానీ ఇక్కడ లీటర్స్ లేదు, సెంటీమీటర్ క్యూబ్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 1000 తీసుకుంటే 3000. నెక్స్ట్ వన్, కరణ్ శ్యాము కంటే 2 వేగంగా పనిచేస్తాడు. కరణ్ శ్యామ్ కంటే 2 వేగంగా పనిచేయగలడు. కలిసి పనిచేసే ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే ఇతర 2 + 1 3 3 ఇంటూ 20 60. సో 60 పవర్ వరకు. దీన్ని అదే పనిని కరణ్ పనిచేస్తే ఎన్ని రోజులు అని అడిగాడు. 60/2 తీసుకుంటే కనుక ఎంత అవుతుంది మనకి? 30. 60/2. 2 ఎందుకు తీసుకున్నాను? కరణ్ కాబట్టి. నెక్స్ట్ వన్, చతుర్భుజం యొక్క కోణాలు అంటే 4 తీసుకున్నాను. టోటల్ ఎంత ఉంటుంది? దీని వాల్యూ 360 డిగ్రీలు ఉంటుంది. దీంట్లో అతి చిన్నది ఏది అన్నాడు? 5/. సో ఇక్కడ ఎంత అవుతుంది? 5 + 8 + 13 + 13 36 ఇంటూ 360 డిగ్రీలు. 36 క్యాన్సిల్ చేస్తే 10, 5 బదులు 50. ఓకే, ఓవరాల్ గా 50 డిగ్రీలు. 5 నుండి 14 వరకు ఉన్న సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని అడిగాడు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే n ఇంటూ n + 1 హోల్ స్క్వేర్ బై 4 అనే ఫార్ములా క్యూబ్ తీసుకుంటాం. కాకపోతే ఫస్ట్ 1 నుంచి 14 వరకు తీసుకొని దీంట్లో నుంచి 1 నుంచి 4 వరకు తీసేస్తే మనకి సరిపోతుంది. 1 నుంచి 14 తీసేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు n ఇంటూ 14 ఇంటూ 15 స్క్వేర్ divided by 4 minus, so 4 into 5 square divided by 4 తీసుకుంటే ఓవరాల్ గా తీసేస్తే మనకి 10,925 క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్